ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మరి దీనికి ముఖ్య అతిథులుగా మన జాతీయ నాయకులు పూర్ణచంద్ర సార్ గారు రావడం జరిగింది. మరి రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు సార్ రావడం జరిగింది. మరి దానికి బీసీ బహుజనులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులంతా కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న మోసాలు, జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు ఒక 2 సామాజిక వర్గాల నుంచే జరుగుతున్నాయనేది మనందరికీ తెలిసిన సత్యమే. అయితే ఈ రాష్ట్రంలో మార్పు రావాలనేది ఉద్దేశము చాలామంది మేధావుల్లో ఉన్నది, చాలామంది విద్యార్థుల్లో ఉన్నది, చాలామంది బహుజనుల్లో ఉన్నది. మరి మార్పు రావాలంటే ఎలా వస్తుంది? ఓటు బ్యాంక్ ద్వారాగానే మార్పు తీసుకురావాలి. ఓటు బ్యాంక్ ద్వారా మార్పు తీసుకురావాలంటే ఒక గంట కట్టే మగాడు కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు పెద్దలు చాలా విలువతో కూడుకున్న మహానాయకులు మనకి దొరకడమే బహుజనుల అదృష్టంగా మనమంతా భావించాలి. ఎందుకంటే ఈరోజు 2 కులాలని టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్న అన్యాయాలని, దోపిడీలని వేలెత్తి చూపుతున్న మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు ఇక్కడ ఉన్నారు. మరి ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి, ఇన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. మరి ఎవరైనా రెడ్డి దోపిడీ చేస్తున్నారని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరైనా కమ్మలు దోపిడీ చేస్తున్నారని చెప్పగలుగుతున్నారా? మరి మనం ఇన్ని రోజుల నుంచి మనము ఎన్నికల్లో పరిగెత్తిపోయి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తున్నాం. మరి వాళ్ళు పరిపాలన ఎట్లుందంటే వాళ్ళకు అనుకూలమైన పరిపాలన ఈ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నారు. ఈరోజు చూడండి, ప్రైవేటు విద్యంతా వాళ్ళ శోధనం చేసుకున్నారు, ప్రభుత్వ విద్యంతా నాశనం చేశారు, ప్రైవేటు హాస్పిటల్ అన్నీ వాళ్ళు శోధనం చేసుకున్నారు, ప్రైవేటు స్కూల్ అన్నీ నాశనం చేశారు. మరి విద్యా వైద్యం వాళ్ళ శోధనం అయిపోయింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలన్నీ వాళ్ళ శోధనం అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యమే. మనం గ్రామ స్థాయికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్లాలా. మరి అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం మన బీసీలు ముందుకు రావాలా. మరి అదేవిధంగా ఈరోజు తిరుపతిలో మరి ఇంత పెద్ద ఎత్తున బహుజనులంతా కలిసినందుకు ముందుగా తిరుపతిలో ఉన్న బహుజనులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలు పెద్దలు ఏర్పాటు చేస్తున్నారు. మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ మనకు ఆఫీసులు ఏర్పాటు చేసుకునే అవకాశం మన పెద్దలు కల్పిస్తున్నారు. దాన్ని నడుపుకునే శక్తి సమర్థాలు ఉన్న వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనమంతా ఇంకా ఇక్కడ దిగువలకి, చిన్న సమస్యలకి, చిన్న కలుపులకి చెందుకోకుండా మనము 4 మెట్లు నాయకత్వం తీసుకున్న వాళ్ళు 4 మెట్లు తగ్గి మనము వాళ్ళని మన దగ్గరికి తీసుకోవాల్సిన అవసరము మనందరిపైన ఉన్నది. మన ఆ దశగా ప్రయాణం చేస్తారని చెప్పి ఈ బహుజనులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.